జమ్మూ కాశ్మీర్ లో పహల్గామ్ అనే ఏరియాలో 27 మందిని టెర్రరిస్టులు అతి కిరాతకంగా చంపేసినారు. జమ్మూ కాశ్మీర్ లో పహల్గామ్ అనే ఏరియాని మినీ ఇంగ్లాండ్ గా పోల్చారు. ఎప్పుడు ఆర్టికల్ 370 పేరుకవతల బాధిన మోడీ అప్పుడు టూరిజం బాగా బీభత్సంగా పెరిగిపోయింది కాశ్మీర్ కి. అదిగాక అక్కడ హిందూ నివాసాలు ఎక్కువైపోతా ఉన్నాయి, ముస్లిం నివాసాలు తక్కువ అవుతా ఉన్నాయి. ఇది ఎప్పటికైనా గానీ పాకిస్తాన్ కి ఇబ్బందే. అందుకనేసి టెర్రరిస్ట్ అటాక్. దీంట్లో మహాదానమైన విషయం ఏంటంటే కొత్తగా పెళ్లి 6 రోజుల కాల హనీమూన్ కోసం కాశ్మీర్ కి వెళ్తే భారీ ముందరిని వాళ్ళ ముగ్గురిని నిర్దాక్షిణంగా కాల్ చంపేసినారు. ఎంత నీచానికి దిగదానారంటే వచ్చిన టూరిస్టుల్లో ఆధార్ కార్డులో వాళ్ళ పేర్లు తెలియక వాళ్ళు ప్యాంట్లు ఓపెన్ చేసి ఏ మతానికి చెందిన వాడు తెలుసుకుని అక్కడికి కాల్ చంపేసి. ప్రపంచంలో ఏ దేశంలో జరగలా, మన దేశంలో మాత్రమే జరిగింది ఈ విధంగా. ఈ మ్యాటర్ మీద 3 దేశాలు అయితే రియాక్ట్ అయినాయి. అమెరికా, రష్యా అండ్ ఇజ్రాయెల్ గట్టిగా అయితే సపోర్ట్ ఇచ్చాయని మన మోడీ గారు. అని చెప్పిన దొరికితే లంజా కొడుకుల్ని నరి రోడ్డు మీద ఉరి తీసేయాల. ఈ లంజా కొడుకులకి మన ఇండియాలో కొంతమంది లంజా కొడుకులు ఫుల్ సపోర్ట్ చేస్తా ఉంటారు. ఆ లంజా కొడుకులను పట్టుకొని ఓడి తలకి పాకిస్తాన్ జెండా చుట్టి మెట్టు తీసుకుని ఊరంతా తరివి కొట్టాల.